జూబ్లీస్‌లో ప్రచారాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పట్టం అయితే నేనైతే బీసీ, నా పేరు శ్రీనివాసులు. పట్టం అయితే నువ్వు ఎంత తనలైనా కాంగ్రెస్, కింద మీద తనలైనా రేవంత్ రెడ్డి ఎన్ని సభలు పెట్టినా ఎన్ని రోడ్ షోలు చేసినా పట్టం పట్టేది మాత్రము బీఆర్ఎస్ పార్టీకే. ఇంకోటి ఈడ అభివృద్ధి మెయిన్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ మాత్రం పీకింది ఏం లేదు, రేవంత్ రెడ్డి కూడా చేసింది ఏం లేదు. ఏం చేసింది? ఏం పథకాలు చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం పథకాలు చేసింది? ఏం పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము? ఒక్క ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళని జైలు జుట్లు పట్టుకొని కొట్టుకునే తప్ప ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇంకేం చేసిండు? యువకులకు ఏం చేసిండు? ఆడవాళ్ళకు కళ్యాణాలకు అది ఏది తులం కాదు 2500 మహాలక్ష్మి పథకం ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చిండు? అసలు స్టార్ట్ చేస్తాడా? ఈ 3 ఏళ్ళు పోయినా స్టార్ట్ చేస్తాడా రేవంత్ రెడ్డి? అంత గుద్దలదమ్ము ముందు ఇంతకు రేవంత్ రెడ్డికి ఏమన్నా చేయగలుగుతారా? దాన్ని పథకం చేయగలుగుతారా? స్కూటీ చేయగలుగుతారా? తులం బంగారు అన్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారు అన్నాడు. ఇస్తున్నాడా? మా కేసీఆర్ ఇచ్చిందే 1,16,000 తులం బంగారు. ఇప్పుడు అడుగుతుంటే అప్పుడు చెప్పినప్పుడు 50,000 అవుతున్నాడు, 50,000 అన్నాడు. ఇప్పుడేమో 1,50,000 అంట, 1,50,000 అంట. 1,50,000 అంటే మేము ఏమంటున్నారు? మళ్ళీ ఆమె ఎందుకు ఇవ్వాలి? ఆమె ఎందుకు ఇవ్వాలి? దొంగ హామీలు చెప్పి మీరు గెలిచిండు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు గెలిచింది. ప్రతి ఒక్కటి 2,500 అని, ఆడోళ్ళ స్కూటీ అని, మహాలక్ష్మి పథకం అని, ప్రతి ఒక్కటి దొంగ హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఏదో గాలికో ఏదో గొరిగలుగున్నట్టు రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి పదవి అనుకున్నా తప్ప కాంగ్రెస్ అసలు ఇంకా జన్మల 10-20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. ఏం చేయలేదు. ఇంకోటి ముసలోళ్ళకు 2,000 పింఛన్ నుంచి 4,000 పింఛన్ చేస్తున్నాడు. చేసిండా? వితంగులకు 4,000 నుంచి 6,000 పింఛన్ చేస్తాను. చేసిండా? వికలాంగులకు చేసిండా పింఛన్లు? ఏం ఏం పథకాలు చేసినాని ఓటేయాలి? అసలు ఏం పథకాలు చేసినాని ఓటేయాలి? ఒక్క పథకం మీద చెప్పి పోండి. మేమన్నా బీఆర్ఎస్ నుంచి ఇన్ని పథకాలు చేసినాడు, మేము గుండె మీద చేసుకొని మేము పథకాలు పోతాము. రేవంత్ రెడ్డి ఏమేమి పథకాలు చేసిండో చెప్పమంటారా? అన్న సన్న బియ్యం ఇచ్చిండు, కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు, మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాడు, మహిళలకు ఉచిత బస్ అంటున్నాడు, మళ్ళీ 2,500 ఇస్తున్నారు, ఉచిత సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారు. ఇవన్నీ రకరకాల పథకాలంతా రేవంత్ రెడ్డి సర్కార్ అయ్యబట్టే. సోషల్ మీడియాలో పేటిఎం సోషల్ మీడియా ఓలంతా కూడా డప్పు కొట్టుకుని తప్ప ఏం చేసింది లేదు. వాస్తవంగా ప్రజల లోపలికి పోతే ప్రజలే చెప్తారు సమాధానము. ఏం చేసిండ్రు? ఉత్తగా సోషల్ మీడియా పెట్టుకుని డప్పు కొట్టుకుంటే మాత్రం అంత నిజాలు అవుతావా? అవి అంత వాస్తవాలు నిజాలు కావు అవి. అది మేము చేసిన మేము బీఆర్ఎస్ పార్టీ మేము చెప్తాం, ఏదో మేము చెప్తాం గుండె మీద చేసుకొని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేసింది ఏం లేదు. ఒక్క ఫ్రీ బస్ పెట్టింది అంతే. సన్న బియ్యం ఏముంది? సన్న బియ్యము ఆ దొడ్డు బియ్యం తీసుకుపోయి పాలిష్ పట్టి సన్న బియ్యం చెప్తున్నారు. ఏం చేసింది సన్న బియ్యం? ఏం చేసింది? ఇంకా ఏం పథకాలు చేసింది? అసలు పథకాలు ఏం చేయలేదు. మరి ఎట్లుండబోతుంది ఇప్పుడు జూబ్లీస్లో ఎన్నికలు? మరి ఏ పార్టీ మధ్య గట్టిగా పోటీ ఉంటుంది అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ఉన్నది, మళ్ళీ నిరుద్యోగులు ఇక్కడ పోటీలో నిల్చున్నారు. మరి వాళ్ళ ప్రభావం ఏమైనా పడేది ఉందా? ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుందా? ఎంతవరకున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్కు పోటీ కాదు. ఓన్లీ ఓలంతా కూడా డప్పు కొట్టుకొని మేము బీఆర్ఎస్కు గట్టి పోటీ అని చెప్తున్నారు తప్ప అసలు వాస్తవం వాస్తవమే కాదు. నిరుద్యోగులకు ఏమైనా చేసిందంటే మా బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఏమి ఇచ్చింది? 5 లక్షలు ఫీజు ఇవ్వమంటే అన్నది ఏమి ఇచ్చింది? ఏం చేయలే కదా. నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలే మాకు వద్దు అని చెప్పేసి ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అంటుంటే మళ్ళీ నిరుద్యోగులకు ఏమి ఇచ్చిండు అని చెప్పేసి అంటారు మీరు. అంటే ఇచ్చిన ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు మస్తాయి అంటారట. ఇదే రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడేందంటే జాబ్ నోటిఫికేషన్లు వస్తే వద్దు అని చెప్తున్నారంటే మేము ఇస్తుంటే కూడా రేవంత్ రెడ్డి మాటలు ఏంటంటే మేము జాబ్ నోటిఫికేషన్లు వద్దు అని చెప్తున్నా అంటే ఎంత తెలివిలేని యువత అనుకుంటారు.
రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు వాళ్ళకి తెలియలేదు మేము ఇస్తుంటే కూడా నోటిఫికేషన్లు ఇస్తుంటే వద్దు అని చెప్తున్నానంటే అసలు సోయిను మాట్లాడుతున్నారా సోయి లేక మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి నాకు అర్థమైతే లేదు అంటే అసలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా యువకులను పిచ్చోళ్ళు అంటున్నారా మరి ఎందుకన్నా ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే నిరుద్యోగులు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళు ఏదో బాకీ కాడని పట్టుకొని తిరిగితే నిరుద్యోగుల మీద దాడులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఎందుకు నిరుద్యోగులను టార్గెట్ చేసి మీరు కేసులు పెట్టిస్తున్నారు ఎవరు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కేసులు ఎట్టిస్తుంది కాంగ్రెస్ పెట్టు వాళ్ళ భయాందోళన చేస్తుంది ఎంతవరకు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీలను టార్గెట్ వాళ్ళని టార్గెట్ మీకేమి మేము వాళ్ళందరిని బెదిరించుకుంటా చేసేది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగులు కూడా లైన్లోకి వస్తే ఇలాది ఎక్కడెక్కడ మొత్తం బండాలం బయట పెడతారని చెప్పి వాళ్ళు బెదిరించుకుంటా మొత్తం నిరుద్యోగులని భయపెడుతున్నారు అంతే వాళ్ళకి ఏం చేసిండు బాకీ కార్డు అంటే బాకీ కార్డు మన బాకీ అందరికి బాకీ ఉంది వాళ్ళు నిరుద్యోగులకు బాకీ ఉంది మహిళలకు బాకీ ఉంది రైతులకు బాకీ ఉంది ప్రతి ఒక్కరికి బాకీ ఉంది అట్లా మరి మీ అభ్యర్థి జూబ్లీస్లో ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నది మా అభ్యర్థి భారీగా 1,00,000 మెజార్టీతో భారీగా గెలుస్తున్నాడు గోపీనాథ్ భారీగా 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు ఇది ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా గెలుస్తాడు ఇది వాస్తవము వాళ్ళు జనాలకు పోయి పూర్తి స్థాయిలో జనాలకు పోతలేరు ఏదో రోడ్డు మీద ఉన్న నలుగురిని పట్టుకొని మాట్లాడిపించి మాకు భారీ మెజార్టీ అంటున్నారు కానీ వాస్తవంగా గోపీనాథ్ భార్య 100% ఖచ్చితంగా గెలుస్తుంది జై తెలంగాణ